రామ్మోహన్ గారు, ఈ చెరువుల్లో కట్టిన వాటిని ఎకరాలు ఎకరాలు కబ్జా చేసి మరి పెద్ద పెద్ద కన్వెన్షన్స్ హాల్స్ కట్టారు. కూల్చివేతలు అంటే ఇది మామూలు విషయం కాదు, ఒక డేర్ అండ్ డాషింగ్ స్టెప్ అనుకోవచ్చు. మరి బీఆర్ఎస్ నేతలు వారికి క్లోజ్గా ఉన్న వారి ఆస్తుల్నే టార్గెట్ చేశారా? ఇప్పుడు ఉదాహరణకండి, నాగార్జున గారు బీఆర్ఎస్ నాయకుడు కాదు. అదేవిధంగా మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే కూడా కూల్చేశారు. బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ దర్ నేమ్స్. మీకు తెలుసు, ఐ డోంట్ వాంట్ టెల్ దెమ్. వాళ్ళు కూడా కూల్చేయడం జరిగింది. కాబట్టి ఇది పార్టీ అనేది కాదండి, అసలు ఒక వ్యవస్థ అన్నది మనకు వెనకటికి కాకతీయుల నుంచి నిజాం పాలన నుంచి ఇప్పటి వరకు మన పూర్వీకులు మనకు ఒక ఆస్తిగా ఇచ్చారు ఈ చెరువులు అనేది. చెరువును మనం సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు మనము ఏమైనా డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, బోర్లు కానీ ఎండిపోతే మనం చూసినాం. మొన్న ఢిల్లీ లోపల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తే ట్యాంకర్ పైకి ఎక్కుతున్నారు చాలామంది, ట్యాంకర్ పైన ఎక్కి కొట్లాడుకుంటున్నారు. బెంగళూరు కూడా ఈ మధ్యకాలంలో అట్లాంటి పరిస్థితి వచ్చింది సమ్మర్లో. అట్లాంటి పరిస్థితి రావద్దంటే, మనకు పంటలు బాగా పండాలంటే చెరువులు సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవి గొలుసు చెరువులు మన తెలంగాణ లోపల. చాలా రాష్ట్రాలు లేవు. మన తెలంగాణలో మనకు ఒక వారసత్వ ఆస్తిగా మనకు వచ్చింది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఒక చెరువు నిండితే నెక్స్ట్ ఆ వాటర్ని ఇంకో చెరువుకు పోతాయి, ఆ తర్వాత ఇంకో చెరువుకు పోతాయి. ఇది మన సంస్కృతి. సంస్కృతిని కాపాడడానికి ఎవరు కూడా గతంలో కృషి చేయలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా వారి మాట వినకుండా భవిష్యత్ తరాల వాళ్ళకు మనము ఒక బాసటగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్రా ఈవెన్ అపోజిషన్ పార్టీస్లో కూడా కొంతమంది దానికి హర్షం ప్రకటించడం అనేది చాలా సంతోషంగా ఉంది. రైట్, కమింగ్